వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులతో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, అలాగే ఉద్యోగులు ఏం చేయాలి. దీనికి సంబంధించి ఆయన ఓవరాల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద పత్రికల్లో హెడ్లైన్స్గా లేదంటే కొన్ని చోట్ల ఒక ఆర్టికల్గా చాలామంది ఇచ్చారు. బట్ ఒక 2 పత్రికలు మాత్రం చాలా విరుద్ధంగా ఇచ్చాయి ఆయన మాట్లాడినటువంటి దానికి. ముఖ్యంగా ఏ పత్రికలో ఏదొచ్చిందనేది చూస్తే ముందుగా ఆంధ్రజ్యోతిలో పల్లెల్లో పట్టణ స్థాయి సేవలు సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. ఆంధ్రప్రభలో జవాబుదారీగా నేనున్నాను, మీరు తప్పు చేయొద్దు. ఇదే హెడ్డింగ్తో నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల సారాంశం మొత్తాన్ని వాళ్ళు ఇచ్చారు. ఇక ఈనాడు పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకి సేవలు అందించండి. పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకి సేవలు అందించండి. ఇక సూర్యలో వచ్చినటువంటిది ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి. ప్రమోషన్ నాకు వచ్చిందంటే నేను పని చేశాను, ఎస్ ఓకే, నేను ఏ పని చేశాను దానికి తగ్గట్టుగా హైరార్కీ పెరుగుతూ నాకు వచ్చింది, ప్రమోషన్ వచ్చింది. ఆనందం నాకు ప్రమోషన్ వచ్చింది అన్న పాయింట్ కాదు, నేను చేసిన పని వల్ల ప్రజలకి కలిగిన ఆనందం ఏదైతే ఉందో దాంట్లో మనకి కనిపించాలి. ఆ సంతోషం అనేది మనకి ప్రమోషన్ వచ్చినటువంటిదని దాంట్లో రాశారు. అండ్ పంచాయతీరాజ్ బలోపేతానికి ఉద్యోగులు కలిసి రావాలంటూ వార్తాపత్రికలో వచ్చినటువంటిది. ఇక విశాలాంధ్రలో ఉద్యోగుల భద్రత హక్కులకి ప్రాధాన్యం పవన్ కళ్యాణ్ అని చెప్పి వచ్చింది. ఇలా మిగతావన్నీ ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి దాంతో అంటే ఒక పాజిటివ్ వైబ్ తోటి ఎలాగా మీకు పదోన్నతులకి అలాగే జీతాలు వీటన్నిటి మీద చక్కగా ఆయన మాట్లాడిన దానికి పెడితే 2 మాత్రం ఇప్పటికీ ఏంటంటే ఒక క్లాస్ వార్ అంటే పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్టార్ట్ చేశారో ఆయన అలాగే వామపక్షాలు కూడా కొన్ని అందుకున్నాయి దీన్ని, ఇంకా అదే పద్ధతిలో ఉన్నట్టున్నాయి. మరి ఆ రెండిటికి సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో తెలుసా? ప్రజాశక్తి చూద్దాం. సంపద పెంచి జీతాలు అడగండి, ఉద్యోగుల్లో నిబద్ధత అవసరం, సీనియారిటీ సిన్సియారిటీకి ప్రాధాన్యం, ఉద్యోగులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటామంతి. సంపద పెంచి జీతాలు అడగండి, ఉద్యోగులు సంపద పెంచి జీతాలు అడగాలట. తర్వాత ఇక సాక్షిలో వచ్చినటువంటిది జీతాలు పెంచాలి అంటే సంపద సృష్టించాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచార యావ. పవన్ ప్రచార యావ. 25 ఏళ్ల కళ్ళను సాకారం చేసిన జగన్ అంటూ మళ్ళీ కింద వాళ్ళకి సంబంధించింది 25 ఏళ్లది పదోన్నతుల విషయంలో అంటూ పవన్ కళ్యాణ్ 10,000 మందికి ప్రమోషన్లు ఇచ్చారు పంచాయతీరాజ్ శాఖలో. అది దాని మీద వార్త. ఇది కూడా ఎక్కడో లోపల ఒక చిన్న ఆర్టికల్గా వేసి మళ్ళీ అందులో లేదు పవన్ కళ్యాణ్ చేసిందేం లేదు, కింద మగో జగన్మోహన్ రెడ్డి అసలు చేసిందంటూ అందులో వార్త రాయడం అనమాట. ఇక్కడేంటి జీతాలు పెంచాలంటే సంపద సృష్టించాలి, సంపద సృష్టించి జీతాలు అడగండి. ఎలా ఉంది చూడండి, ఇక్కడ మీరు చేసినటువంటి పనికి మీకు ప్రమోషన్లు వస్తాయి, ఆ ప్రమోషన్ల ఆనందం మీరు చేసినటువంటి పని దానివల్ల ప్రజలు సంతోషపడితే ఆ ఆనందంలో మీరు వెతుక్కోండి. ఇది ఎలా ఉంది? జీతాలు కావాలంటే సంపద పెంచండి, సంపదను పెంచి జీతాలు అడగండి. ఇది ఎలా ఉంది అంటే ఎక్కడికక్కడ కించపరచాలి అనేటువంటి ఒక మనస్తత్వం తప్పితే ఇందులో ఇంకోటి ఏం కనిపించట్లేదు అని చెప్తున్నారు విశ్లేషకులు దీని మీద ఉదాహరణలతో. ఏ పత్రిక అయినా సరే ఒక న్యూస్ ఐటెంని కవర్ చేసేటప్పుడు పెట్టే హెడ్డింగ్లు వారి అవగాహనని వాళ్ళు చూసేటువంటి కోణాన్ని స్పృశిస్తాయి. అలాంటిదే ముఖ్యమంత్రి గారికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగినటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన మాటామంతి కార్యక్రమం ప్రసంగం యొక్క కవరేజ్. ప్రజల పట్ల ఎంతో కమిట్మెంట్ ఉంటూ ఏపీలో క్లాస్ స్ట్రగుల్ నడపడంలో ఎంతో సమన్వయంతో నడిచే ఆ 2 పత్రికలు కూడా ఈ విధమైనటువంటి హెడ్డింగ్లు ఇవ్వడం శోచనీయం. అందుకే ఏపీలో చక్కని సమన్వయంతో క్లాస్ స్ట్రగుల్ నడుపుతున్న ఆ పార్టీలు 2 కూడా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఉన్నవే. మరి ఒకళ్ళేమో పేదల పక్షాన పోరాడుతూ ఉంటారు, ఇంకొకళ్ళేమో పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని వీళ్ళు మాట్లాడుతూ క్లాస్ స్ట్రగుల్ని వాళ్లే తీసుకొస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇక వీళ్ళు చెప్పింది ఇదే నమ్మారా, సంపద సృష్టించి డబ్బులు అడగండి, లేదంటే డబ్బులు కావాలంటే సంపద సృష్టించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నమాట పొరపాటున అందులో ఎక్కడన్నా వెతికి ఇవ్వగలిగితే దయచేసి ఎవరన్నా ఇవ్వచ్చు, అప్పుడు మాట్లాడచ్చు. అయితే ఇక్కడ పాత్రికేయానికి సంబంధించి గతంలో విలువలు ఎలా ఉండేవి, ఆ అక్షరం పొల్లు పోతే ఒక పొరపాటు వస్తే ఎలా ఉంటుందనేది 2 సంఘటనలు చెప్పుకుందాం. ఒకటి, నాగార్జున గారిది సినిమా ఉంది, పేరు మర్చిపోయాను, క్షమించాలి. దాంట్లో ఎల్బి శ్రీరామ్ గారికిను కమెడియన్ సునీల్ అంటే కమెడియన్ కమ్ హీరో సునీల్ గారికి ఉన్నటువంటిది ఉంటుంది. అందులో తెలుగు పేపర్ చదవ అని ఎల్బి శ్రీరామ్ గారు అడిగితే ఈయన చదువుతుంటాడు, నేడే కేంద్ర మంత్రితో రంభోత్సవం. అక్కడ ఉన్నటువంటిది ఏంటి? ప్రారంభోత్సవం. డెప్ మీద బిగుతాడు ఆయన, పెద్ద ఆయన, తెలుగు చదవడం రాదా అని. అలాగే రెండోది, కామంతో కటకటలాడిపోతున్న ఒరిస్సా అంటాడు. అది క్షామన్ రా, కరువుతోటి కటకటలాడిపోతుంది, అది క్షామన్ రా నాయన అని చెప్పి అక్కడ తిడతాడు చూసారా. ఇలా అక్షరం పొల్లిపోతే లేదంటే అక్షరం వదిలేస్తే వచ్చేటువంటి అర్థం ఎలా ఉంటుంది అనే దానికిను
గతంలో అంటే ఈ పత్రికల విలువలు చెప్తున్నాను నేను. పాత్రికేయం అంటే ఎలా ఉంటుంది, రాసేటువంటి రాతకి ఎంత శక్తి ఉంటుంది, దాని మీద విమర్శలు వస్తే తీసుకుని దాన్ని మళ్ళీ ఎలాగ సమర్థనీయంగా చేసుకోగలుగుతారు, తప్పును సరిదిద్దుకోగలుగుతారు అనే దానికి బాపు రమణ గారికి సంబంధించి కోతి కొమ్మచ్చి అనే పుస్తకంలో వారి జీవిత చరిత్ర మొత్తాన్ని కూడా కోతి కొమ్మచ్చిని రాసుకుంటూ దాంట్లో వారిద్దరూ పాత్రికేయంలో పనిచేసినప్పుడు, అది కృష్ణా పత్రిక కావచ్చు, ఆంధ్రపత్రిక కావచ్చు, లేదంటే మిగతా పత్రికలకు వాళ్ళు ఎందులో అయితే పనిచేశారో అప్పుడు కృష్ణా పత్రికకి సంబంధించి ఏదో వచ్చింది ఏంటంటే శంకుస్థాపన అన్న దగ్గర ఆ శంకుస్థాపనకి ఒత్తు ఖా పెట్టాలా అంటే రెండో ఖా పెట్టాలా లేదంటే మొదటి ఖా పెట్టాలా, అది పెట్టిన దానికి అయ్యి బాబు ఇంకే ఉంది ఇక్కడ మొత్తం అంతా మార్చేశాడు ఇది అని చెప్పి అప్పట్లోనే బాధపడేవాళ్ళట. అందులోనూ అటువంటి పేపర్లో ఇది వచ్చిందా, ముట్నూరు కృష్ణారావు పంతులు గారి పేపర్లో ఇటువంటి అక్షర దోషం. అందుకంటే అప్పట్లో మనకి ఏంటంటే మరీ ఇంత సరళమైన తెలుగు భాషలో రాసేది లేదు కదా, కాస్త గ్రాంధికం కూడా మిక్స్ అయి ఉండేది కదా. అంటే నేడు కేంద్ర మంత్రి గారు ఆంధ్రదేశమునకు విచ్చేయుచుండిరి, వారు విచ్చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కలిసి వారి ఆశలను ఆకాంక్షలను తెలుసుకొని త్వరలోనే పూర్తి చేయగోరుచున్నాను అని చెప్పి వారికి అంటే ఈ రకమైనటువంటి భాషలో ఒక ఫ్లోలో ఉండేదన్నమాట. ఇప్పుడు అలా లేదే. వేటూరు గారు అన్నట్టు రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలు అని ఆయన అన్నారు, కానీ ఇప్పుడు రాయలేని భాషలో ఎన్ని బూతు మాటలు అని చెప్పి అవన్నీ కూడా పేపర్లో రాసేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాగ రాసే దగ్గర అక్షరం పొలిపోయిన, అక్షరం తప్పుపడిన, అచ్చు తప్పుపడిన పూర్తి అర్థమే మారిపోతుంది. సో అర్థం మారిపోవడం కాదు, ఇక్కడ మొత్తం అంతరార్థాన్ని కూడా మార్చేసే టైటిల్స్ పెట్టి ఆ కార్యక్రమానికి ఉన్నటువంటి ఔచిత్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అది రాష్ట్రం పరువుతోటి వీళ్ళు ఆటలాడుకుంటున్నారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.